Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ చాలా ఇంట్రెస్టింగ్ పేరు ఈ పేరు అనమాట. అండ్ ఈ పేరు ఆఫ్టర్ యుఫోరియా తర్వాత బాగా 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 వినిపిస్తుంది. అరే ఈ అబ్బాయి ఎవరు, చాలా బాగా చేశాడు కదా, ఇంతలా ఒదిగిపోయాడేంటి అని అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పేస్తున్నాను, ఈరోజు మన స్టూడియోలో విఘ్నేష్ గవిరెడ్డి ఉన్నారు. సో తనతో మాట్లాడదాం, అసలు యుఫోరియా అవకాశం ఎలా వచ్చింది, అంత పెద్ద డైరెక్టర్ని ఎలా డీల్ చేశారు ఆయన ఈయన ఆయన్ని. సో ఈ కబుర్లన్నీ తెలుసుకొని బోల్డ్ విషయాలు అయితే రాబట్టే ప్రయత్నం చేసేద్దాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు విఘ్నేష్? బాగున్నానండి, మీరు? నేను సూపర్ గుడ్. సో హౌ ఇస్ ద హవా రైట్ నో? యుఫోరియా మోడ్ మీ దగ్గర ఎలా ఉందంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. ఇది సెకండ్ వేవ్ హవా లాగా సెకండ్ వేవ్ హవా. యాక్చువల్గా ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరియర్ ఇది ఒక రకంగా చెప్పాలని. దిస్ ఇస్ ఓన్లీ ద ఫస్ట్ డెబ్యూ మూవీ కదా మీకు? దీనికన్నా ముందు ఇంకేమన్నా చేశారా? అంటే ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ ఫ్రెండ్స్ తో పాటు అట్లా చేసి. ఫ్రెండ్స్ తో పాటు ఏం చేస్తున్నారు? నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇంకా అప్పటి నుంచి నాకు యాక్టింగ్ పిచ్చి బాగా. హాస్టల్లో పెరిగిన నేను. సో డైలీ సాయంత్రం మాకు డ్రామా రిహర్సల్స్ అయ్యేవి. అట్లా మాకు ఫ్రెండ్స్ ఏర్పడతారు కదా. నేను అస్పైరింగ్ యాక్టర్ లాగా, మా దాంట్లో అస్పైరింగ్ డైరెక్టర్స్, అస్పైరింగ్ మ్యూజిషియన్స్ వీళ్ళందరూ ఉండేవారు. అందరూ కలిసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఇంకా హైదరాబాద్ రోడ్ల మీద స్కూటీలు వేసుకొని షార్ట్ ఫిల్మ్స్ అట్లా తీసుకొని యూట్యూబ్ లో పెట్టుకోవడం అట్లా చేస్తుండే. ఓకే, వాట్ ఈస్ ద ఛానల్ నేమ్? నేమ్స్ చెప్పండి, మా వాళ్ళు చూస్తారు. నేమ్స్ చెప్పండి, పర్లేదు, మా వాళ్ళు చిన్న పిల్లలాగా ఉంటాను. యూఫోరియాలో కూడా చిన్నపిల్లడు క్యారెక్టర్ చేశారు. మరి మే నో వాట్స్ యువర్ ఏజ్ నౌ? ఇప్పుడు 23. జస్ట్ 2 days ago I turned 23. చిన్న పిల్లోడు. బట్ ఆ చేంజ్ ఓవర్ అన్నది చాలా చాలా బాగుంది సినిమాలో. నేను ఫస్ట్ బేసిక్గా సినిమా చూడకముందు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంపార్టెంట్ క్లిప్స్ అన్నీ మనకి ఇన్స్టాలో వాటిలో రీల్స్ చేస్తూ ఉంటారు. నేను సినిమా చూడకముందు చూసిన క్లిప్స్లో వాజ్ లైక్ భూమిక గారిని తీసుకుని వెళ్ళే సీన్ ఉంటుంది కదా, లోపలికి ఉన్నాడుగా పెరోల్లో వచ్చినాడు, వాడికి ఫోన్ చేయండి అని చెప్పి. ఆ సినిమా చూసినప్పుడు ఐ థాట్ సమ్ అదర్ గాయ్ అని అనుకున్నా. అంటే ఆ చేంజ్ ఓవర్ అస్సలు గుర్తుపట్టలేకుండా అంత బాగా టేక్ కేర్ చేసుకున్నారు అనమాట. విచ్ ఇస్ ఐ రియల్లీ విష్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఎంత బాగా పుల్ ఆఫ్ చేసావు అంటే సినిమా చూసినప్పుడు ఫ్రేమ్ టు ఫ్రేమ్ నాకు చాలా ముద్దుగా అనిపించావు అనమాట. సో చాలా చిన్నపిల్లోడు అండి, నేను కొంచెం పెద్దోడేమో అనుకున్నాను. క్యూట్ లిటిల్ బాయ్ అని అన్నాను, ఎందుకంటే ఇప్పుడే అప్కమింగ్ మంచిగా హీరోగా రావాలని అనుకుంటున్నాను. అయితే హౌ యూ గాట్ ద ఆపర్చునిటీ యుఫోరియా? లక్ అంతే చాలా. బికాస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. నాకు నా ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళకి, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కి దేర్ ఇస్ నో డిఫరెన్స్. అవును, అందరూ ఆడిషన్, దే ఆర్ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్. బట్ లక్ గా కుదిరింది. ఎట్లా అంటే సత్యానంద్ గారు అని ఉంటారు వైజాగ్ లో, స్టార్ మేకర్ సత్యానంద్. నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడో 3-4 years బ్యాక్ నేను సార్ దగ్గరికి వెళ్ళి క్లాసెస్ కోసం. నాకు ఎవ్వరు లేరు ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు, లైక్ ఫిల్మ్స్ సైడ్. ఇట్లా అవ్వాలనుకుంటున్నా, ఏం చేయాలంటే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోమంటారు. సో అట్లా వెళ్ళిండే నేను. అది అయిపోయి కూడా 3-4 years అయింది. యుఫోరియా మొదలైనప్పుడు గుణశేఖర్ సార్ వాళ్ళు కాస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు సత్యానంద్ గారిని అడిగిండే, ఏమన్నా ప్రొఫైల్స్ ఉన్నాయా, మాకు యంగ్స్టర్స్ కావాలి ఇట్లా. అట్లా నా ప్రొఫైల్ వెళ్ళిండే. అప్పుడు నేను ఇంకా యుఎస్ లోనే యాక్టింగ్ స్కూల్లో ఉన్నాను. జూమ్ కాల్లో గుణశేఖర్ గారు మాట్లాడి, అక్కడ ఏమేమి చేస్తున్నావు, అక్కడ క్లాసెస్ ఎట్లుంటాయి నీకు అవన్నీ తెలుసుకొని ఒకసారి వర్చువల్గా ఆడిషన్ లాగా చేసి నేను ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఒక 1 month ఆడిషన్స్ అయినాయి. అది అయినాక అప్పుడు వర్చువల్ ఆడిషన్స్లో సార్ ఎలాగా ఆడిషన్స్ తీసుకున్నారు గుణశేఖర్ సార్? అంటే లైక్ ఏదన్నా నీకు తెలిసిన నోన్ సినిమా డైలాగ్ చెప్పమన్నారా, లేదంటే ఈ సినిమాలో చెప్పమన్నారా? వర్చువల్ గా ఆడిషన్ అంటే యాక్చువల్ పెద్దగా యాక్టింగ్ చేసి చూపించలేదు. ఇట్ వాస్ మోర్ ఆఫ్ నాకేం తెలుసు అంటే థియరీ టెస్ట్. ఎందుకంటే నేర్చుకునేదే అది కదా, టెక్నాలజీ పరంగా నీకు ఏం తెలుసు, ఏం స్కిల్స్ తెలుసు అన్నది మాత్రం ఒక చిన్న ఇంటర్వ్యూ బేస్ లాగా ఏందంటో. ఎగ్జాక్ట్లీ, అంతేనా? ప్రాక్టికల్ ఇక్కడికి వచ్చినాక ఆయన. ఓకే, యుఎస్ ఓన్లీ నేర్చుకోవడానికి వెళ్ళారా, లేదంటే యు స్టే దేరా ఏంటి? అంటే నేను చూస్తే చాలా మంచి రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు మనోడు, మామూలుగా లేదు, ఆస్తులు వెనకాల వివత్సంగా ఉన్నాయి అన్నట్టు కనబడుతావు. మరి ఏంటి? యాక్చువల్లీ మా నేను నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, ఏది ఎక్స్ట్రీమ్ కాదు, కంఫర్టబుల్ గానే ఉంటాను. బట్ ఇట్లా ఫుల్ ఆస్తులు ఎన్నికేసుకొని మీరు అనుకున్నట్టు అట్లా కూడా లేదు, కానీ అలా కనిపిస్తాడు అంతే. ఓకే, నేను ఫస్ట్ యూకేలో చదువుకోవడానికి వెళ్ళండి. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ ఫార్మర్ గా.
సో నేను కూడా చిన్నప్పటి నుంచి స్టూడియస్ కిడ్. అట్లా కాలేజ్ కోసం ఎకనామిక్స్ చదువుకుందామని యూకేకి వెళ్ళాను నేను. అక్కడ 1 year అయిపోయింది. నేను కాలేజ్ స్టాప్ చేసినా కానీ నాకు లోపల సాటిస్ఫాక్షన్ లేదు. మనకు ఒక సైడ్ ఎక్కువ గుంజుతుంటే ఇంకొక సైడ్ ఉండలేం కదా, దాంట్లో ఎంత బాగున్నా కూడా. అట్లా నేను బాగా చదువుకుంటున్నా కానీ నాకు ప్రతిరోజు నేను ఇది కాదు కదా సాటిస్ఫాక్షన్ లేదు. నేను 1 year అయిపోయింది, కరోనా వచ్చింది, అప్పుడు నేను ఇండియాకి వచ్చేసిన. ఇంకా మమ్మీ వాళ్ళు ఇండియాలోనే టీచర్స్, ప్రాపర్ హైదరాబాద్ లో. ఇంకా నేను అప్పుడు చెప్పేసిన ఒక రోజు, ఇంకా ఇట్లా కాలేజ్ స్టాప్ చేసిన సర్టిఫికెట్ పెట్టేసి చేసినాను నేను, కానీ నాకు ఇంకా ఆపేయాలని ఉంది. మీరు ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇంత డబ్బులు మన లైక్ కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం పక్కన పెడతారు కదా, అబ్రాడ్కి వెళ్ళాలి అంటే, అట్లా నా కోసం అని ఇంత పెట్టిండే పక్కన. ఆ డబ్బులు మీరు ఏదో ఎకనామిక్స్కి కాకుండా, నేను యాక్టింగ్ అని నేనేమి రోడ్ల మీద ఏమి పడి తిరిగాను. యాక్టింగ్ ఫస్ట్ నేను మంచి వరల్డ్లో top 5 కాలేజెస్కి అప్లై చేస్తా. ఇది కూడా నేను కొంచెం వాళ్ళని టీచర్స్ అట్లా ఇట్లా ఈ కాలేజెస్ వీటికి అప్లై చేస్తా, వీటికి వస్తేనే నన్ను పంపియండి, పోయి ప్రాపర్ గా నేర్చుకొని అప్పుడే నేను దీంట్లోకి దిగుతా అనేది మొత్తం డీల్ మాట్లాడుకొని అట్లా వెళ్ళింది. ఆ డీల్ మాట్లాడినప్పుడు వాట్స్ యువర్ ఏజ్? అప్పుడు నేను 18-19 ఉండే. 18-19 కి మీకు అంత మంచి క్లారిటీ ఉంది మీ లైఫ్ మీద. బట్ యు హ్యావ్ వన్ రియల్ క్యారెక్టర్ కి వన్ కామన్ థింగ్ చెప్పనా నేను? ఏంటి? వికాస్ కి విఘ్నేష్ కి చాలా కామన్ ఉంది. 2 వివి అనే లెటర్ తో స్టార్ట్ అవుతున్నాయి, వికాస్ అండ్ విఘ్నేష్. హీఈస్ ఆల్సో ఎ గుడ్ స్టూడెంట్ ఇన్ ఫిలిం అండ్ అవుట్ సైడ్. అక్కడ కూడా అమ్మకి మనకి ఏం కావాలో చెప్పు, నేను ఇది చదువుతాను, నువ్వు ఇలా ఉండు అనడం. అండ్ ఇక్కడ ఏంటంటే నేను టాప్ చేశాను ఇదిగో అని చెప్పి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ ఇప్పుడు తీస్తూ ఉంటాయి కదా. బట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట మాట్లాడుతుంటే, ఇన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి విఘ్నేష్ కి వికాస్ కి అని కదా. ట్రూ అసలు. అండ్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ లో గెటిన్ అయిన తర్వాత చాలా మంది అరే అవునా నిజమా ఒక డౌట్ ఉంటుంది, తీసుకుంటారా లేదా, మళ్ళా మన ఓకే అన్నారులే కానీ తర్వాత ఇంకా ఫర్దర్గా చాలా మందిని చూస్తూ ఉంటారు కదా, మనకే క్యారెక్టర్ ఉంటుందని తెలీదు, తర్వాత మన సీన్స్ తీసేయవచ్చు, డిలీట్ చేసేయవచ్చు, ఇది అని చెప్పి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వన్స్ ప్రాజెక్ట్లో కింద అయిన తర్వాత ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయా? నాకు ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 1 month ఆడిషన్స్ అయినాయా. 1 month ఆడిషన్స్ చేశారు. ఎవ్రీ వీక్ 2-3 times ఆఫీస్కి వెళ్ళేవాడిని, వేరే సీన్లు ఇచ్చేవారు, నాకు తెలిసింది చేసి చూపించేవారు అట్లా అంతా. అయిపోయింది 1 month అయిపోయినాక ఇంకా ఇట్లనే ఒక సార్ ఆఫీస్ లో పెద్ద రౌండ్ టేబుల్ ఉంటుంది, కూర్చోబెట్టి ఇట్లా నాకు నువ్వే ఓకే నేను ఫైనల్ చేస్తానంటే, సార్ ఏ క్యారెక్టర్కి అని అడిగిన. ఎందుకంటే నాకు తెలియదు, ఎందుకు అనుకుంటాం మనం హీరోగా పెట్టుకుంటారు, మెయిన్ లీడ్ ఇస్తారని. ఏ క్యారెక్టర్ అంటే సార్ నవ్వి 1 month ఆడిషన్ చేసినాక మెయిన్ లీడే ఇస్తాం కదా అని. అప్పుడు నాకు తెలుసుకున్నాను, ఆహా నన్ను వికాస్ రోల్ కెనా సెలెక్ట్ చేసింది అని. సో నాకు సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా డౌటే ఉండే. ఓకే, కానీ నాకు చెప్పారు సార్తో నేను మాట్లాడాను ఆ రోజు. ఇఫ్ యూ స్వామి ఆ రోజు ఆల్మోస్ట్ 10 minutes మాట్లాడాను సార్ తోటి. అప్పుడు చెప్పారు, నేను ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడలేదు, ప్యూర్లీ టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకున్నాను, అందరికీ కూడా ఆడిషన్స్ చేశాను, అందరికీ కూడా మేము ఆడిషన్ కాల్ ఇచ్చాం, దాని ద్వారా వచ్చిన వాళ్ళని మేము చాలా మందిని ఫిల్టర్ చేసి తీసుకున్నాం అని చెప్పారు. విచ్ ఐ లవ్డ్ ఎ లాట్. ఎందుకంటే ఇప్పుడున్న వాటిల్లో ఎవరన్నా ఉన్నారంటే మన వాళ్ళు వస్తారు, మన వేలు విడిసిన చుట్టాలు వస్తున్నారు, చూడండి మా అబ్బాయి వస్తాడని ఇలాంటి మనం చాలా చూస్తూ ఉంటాం. సో వన్స్ ప్రాజెక్ట్లోకి ఇన్ అయిపోయావు, 1 month ఆడిషన్ చేసావు, అమ్మ వాళ్ళకి చెప్పాక వాట్ ఈస్ ద రియాక్షన్? యాక్చువల్లీ వెరీ స్వీట్ డే ఆ రోజు ఇంట్లో. అంటే ఫస్ట్ అయితే మీరు అన్నట్టు మనం వీ హావ్ టు అప్రిషియేట్ సార్, ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే రికమెండేషన్ లో వాడాలంటే నేను అసలు దరిదాపుల్లో కూడా కనిపించను, ఎందుకంటే ఎవరు ఇయ్యరు, మనకి ఎవరిస్తారు, ఎక్కడో ఏదో చిన్న రోల్ కుందువేమో. యా అంతే, ఫ్రాంక్లీ అంతే. సో సార్ అది వాడలేదు, చాలా ఆనెస్ట్ గా అప్రోచ్ అయినారు ఆడిషన్స్ ప్రాసెస్ ని. ఇంకా సెలెక్ట్ అయ్యి కాంట్రాక్ట్ ఇచ్చి ఇంత పెద్ద బొకే ఇచ్చి నువ్వే సెలెక్టెడ్ అన్నాక ఇంకా నేను ఇంటికి పోయి మా మమ్మీ చేతిలో అడ్వాన్స్ మనీ ఇచ్చి ఇట్లా కాంట్రాక్ట్ చూపిస్తే ఇక్కడ నా భుజం మీద చేయబెట్టి ఏడవడం స్టార్ట్ చేసింది. అక్కడ ముందర మా నాన్న కూర్చొని ఉంటే ఏడుస్తూ ఇప్పుడే సంపాదించడం మొదలు పెట్టేస్తున్నాడు. నాకు ఎమోషనల్ ఐ థింక్ మదర్స్ కదేమో అది ఆబ్వియస్లీ. అండ్ ఏంటంటే అమ్మకి కొడుక్కి ఒక మంచి బాండింగ్ ఉంటుంది, నాన్నకి కూతురికి ఇంకా బ్యూటిఫుల్ బాండింగ్ ఉంటుంది. సో కొడుకు చిన్న పని చేసినా అమ్మకి ఇంత పెద్ద పని చేసినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ దట్టు ఏమన్నా చిన్న పని చేసావా, గుణశేఖర్ గారి ప్రొడక్షన్ లో, గుణశేఖర్ గారి డైరెక్షన్ లో మెయిన్ లీడ్ గా అంటే ఇట్స్ నాట్ ఏ
స్మాల్ థింగ్ కాదు, అందుకే మమ్మీ చాలా ఎమోషనల్. Yeah, సో yeah. అంటే ఓన్లీ వాళ్ళు ఇచ్చినే పట్టుకెళ్ళా, లేదంటే స్వీట్లు అంటే చాలా ప్రిపేర్డ్గా వెళ్తావు కదా ఏం చేయాలి? లేదు, నేను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళింది కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసి పోలే, వాళ్ళ నాకు కాంట్రాక్ట్ ఇస్తారని నేనేం పోలే. ఇంకా కాంట్రాక్ట్ ఇచ్చిన నేను అప్పుడు ఒక ట్రాన్స్ లో ఇట్లానే బండి నడుపుతూ ఇంటికి వెళ్ళిపోయినా. మధ్యలో ఈ స్వీట్లు కొందామని ఆలోచనలు ఏం రాలే, అంత ఆలోచన రాలేదు. వచ్చింది తీసుకెళ్ళి అంతే. అమ్మ చేతిలో. ఆ రోజు నాకు చాలా స్పెషల్ మెమరీ, ఎందుకంటే అక్కడ అందరూ ఏడు పాపుకుంటున్నారు ఇంట్లో అందరూ. నేను కూడా ఏడు పాపుకుంటున్నా, నాన్న ఏడు పాపుకుంటున్నాడు, అమ్మ ఒక్కటి కొంచెం అట్లా ఫీల్ ఫస్ట్ అయ్యి కొంచెం కన్నీళ్ళు పెట్టారు. యు ఆర్ ఓన్లీ ద వన్, యు హావ్ ఎనీ సిబ్లింగ్స్? ఒక తమ్ముడు ఉన్నాడు, 1 year చిన్నవాడు. తమ్ముడు ఉన్నాడు, ఓకే. తమ్ముడికి కూడా ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ సైడ్? లేదు, వాడికి ఫిల్మ్స్ చాలా చూస్తాడు కానీ వాడికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు. హి ఇస్ ప్యూర్లీ స్టడీ కిడ్. స్టడీ కాదు వాడిది, స్పోర్ట్స్, క్రికెట్ అట్లా వాడు అటు సైడ్. ఓ సూపర్. అయితే వెన్ ద క్యారెక్టర్ సెల్ఫ్ చెప్పినప్పుడే యూ హ్యావ్ టు ప్లే 2 వేరియేషన్స్, 3 అని కూడా అనుకోవచ్చు, 2 వేరియేషన్స్, రైట్? సో దీనికి ఎలాంటి ఒక లైక్ జాగ్రత్తలు తీసుకున్నారంటే వాట్ యూ విల్ సే? ఎందుకంటే ఆబ్వియస్లీ యూ లుక్ యంగ్, సో యంగ్ ఏజ్ రోల్ని బ్యూటిఫుల్గా పుల్ ఆఫ్ చేయొచ్చు. నైస్గా నీట్గా ట్రిమ్ చేసేస్తే ఇంకా చాలా చిన్నపిల్లలాగా కనిపిస్తాం ఆబ్వియస్లీ. సో ఈ ఏదైతే కొంచెం అడల్ట్ ఏజ్ది ఏదైతే ఉందో దాన్ని కొంచెం బాడీ పెంచాలి, బియర్డ్ పెంచాలి. సో వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ యూ డూ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అయితే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు అన్నట్టు. ఆ బేబీ ఐ మీన్ టీనేజర్ రోల్ అంతా అయిపోయినాక, స్కెడ్యూల్ అయిపోయినాక ఇంకా హెయిర్ గడ్డం పెంచే 2-3 months తీసుకున్నాం. అప్పుడు జిమ్ గట్టిగా చేయడాలు, కొంచెం మస్క్యులర్ లుక్ రావడానికి కోసం అది చేసినాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నేను రియల్ లైఫ్ లో స్మోక్ చేయ, ఐఎమ్ నాట్ అ స్మోకర్. సినిమాలేమో మీరు చూసిండ్రు కాబట్టి నేను ఉంటే నా చేతిలో సిగరెట్ ఉంటది. సో డైలీ ఆన్ సెట్ స్మోక్ చేయాల. నాన్ స్మోకర్ స్మోక్ చేస్తే తెలిసిపోతుంటది, ఎందుకంటే మాకు ఫోటో షూట్ అయింది యూఫోరియాకి. అప్పుడు ఇట్లా సిగరెట్ కాలుస్తూ ఫోటోలు దిగాలి. నేను కాల్సి దగ్గుతున్నాను నేను, ఎందుకంటే నాకు అలవాట్లేదు. అది చాలా చెండలంగా ఉంటది అది సినిమాలో అట్లా జరిగితే. అందుకు నేను యు లెర్న్ దట్ స్మోక్ చేయడం నేర్చుకున్నారా లేదంటే? నేను మా నాన్న వెళ్ళి సిగరెట్లు కొని, అంత సపోర్టివ్ ఫాదర్ నాకు. మా నాన్నతో పాటు అంటే ఎవరు స్మోక్ చేయరు ఇంట్లో. నాన్న స్మోక్ చేస్తారా? ఎవరు స్మోక్ చేయరు, కానీ ఇద్దరు వెళ్ళి సిగరెట్లు కొనుక్కుని వచ్చారు. వెళ్ళి ఇంకా బాల్కనీలో మెల్లమెల్లగా నేను ప్రాక్టీస్ చేసుకొని యూట్యూబ్ లో వీడియోస్ చూసావా? ప్లస్ మా ఫ్రెండ్స్ స్మోకర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి ప్రాక్టీస్ చేసిన. ఎందుకంటే అది తెలిసిపోతుంది, దేర్ ఇస్ అ టెక్నిక్. పీల్చుకొని లోపలికి తీసుకొని, ఆబ్వియస్లీ ఆ ప్రొఫెషనల్ టచ్ వేరుంటుంది. అండ్ ది అన్నోన్ ఎంత చేసినా కూడా ఆ న్యాచురాలిటీ వోంట్ కమ్, అస్సలు రాదు. నాకు అట్లా చిన్న చిన్నవి తెలిసిపోతుంటే నేను సినిమా చూసేటప్పుడు నాకు చాలా డిస్కనెక్టింగ్ అనిపిస్తుంది. నేనే చేస్తున్నప్పుడు నేను అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు కదా. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? ఒక 1 month అట్లా. స్మోక్ కి అంటే ఒక 30 days షూట్ ముందు నుంచి డైలీ 1-2 రోజులకు ఒకటి అట్లా కాలుస్తూ మెల్లగా ఆ దగ్గు అనేది పోవాలి కదా ఫస్ట్. అదే ఓన్లీ షూట్ పర్పస్ మాత్రమే. మా ఓడికి అసలు అలవాటు లేదు. మళ్ళీ షూట్ తర్వాత కూడా రామ్ అంతే అంతే. షూట్ పర్పస్ ప్యూర్లీ సినిమాకి కావాలంటేనే అంతే, లేకపోతే అసలు లేదు. కానీ అంకుల్ మీరు తోపు, మామూలుగా కాదు. మీరు దగ్గరుండి మీరిద్దరు సిగరెట్లు కొనుక్కుని వచ్చారంటే అసలు మామూలు విషయం కాదు. మా నాన్న కూడా పాపం, మేము ఆ షాప్ కి వెళ్ళినప్పుడు ఒక పాన్ డబ్బా ఉండే అక్కడ సార్ ఆఫీస్ దగ్గరనే వెళ్ళి, అక్కడ మా నాన్న కూడా అన్న ఇట్లా అక్కడ పర్సన్ అడుగుతున్నాడు ఇట్లా తక్కువ టొబాకో ఉన్న సిగరెట్లు ఏవి అంటే వాడు నవ్వుతున్నాడు. ఎవరైనా క్వశ్చన్ అడగాడు, పాన్ డబ్బా 2 స్లిమ్స్ 2 ఇవి అట్లా అంటారు. మేము పోయి తక్కువ టొబాకో దేంట్లో ఉంటుంది, తక్కువ డ్యామేజ్ ఓకే. సో మొత్తానికి అలా తక్కువే ఇద్దరు వెళ్ళి కొనుక్కుని వచ్చారనమాట. కొనుక్కొచ్చి ఇంట్లో అసలు ఒక్కొక్కసారి ఆలోచిస్తే కొంచెం ఎంబారసింగ్ గా కూడా ఉంటది. టీచర్ ఒక పక్కన, నాన్న టీచర్ అయి ఉండి కొడుకు కోసం సిగరెట్లు కొనడం అంటే అసలు అదే అక్కడ ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో అనేది అన్ని పక్కన పెట్టి ప్యూర్లీ నీ కోసం ఫ్యామిలీ అంతా వైండప్ అయి చేశారు చూడ. దట్ వాస్ లైక్ ట్రూలీ గ్రేట్. అండ్ ఇంకొక పక్కన చూసుకుంటే ఐ రియల్లీ లవ్ ఫ్యూ సీన్స్, ముఖ్యంగా బిర్యానీ ఆ సీన్లో. అండ్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ దట్ ఆ ఫేజ్ ఒకటి రిలీజ్ అయ్యి, ఐ మీన్ పెరోల్ మీద వచ్చినప్పుడు అంతసేపు మాకే సప్లై చేస్తావు, యూ హ్యావ్ ఇట్ అన్నప్పుడు అప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట. యూ డూ ఇట్ ఇలా బ్రాడ్గా, ఐస్ అన్ని కొంచెం పెద్దగా చేసి. దోస్ ఆల్ థింగ్స్ వేర్ లైక్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఎంతమందిని అబ్జర్వ్ చేసావు, ఏం చేసావు, ఆ డ్రగ్ సీన్స్ కాట్లకి అన్నిటికి ఎలా ప్రిపేర్ అయ్యావు అంటే వాట్ యు విల్ సే?
కొంచెం ప్రైవేట్, కొంచెం కాన్ఫిడెన్షియల్ గా చెప్పాలంటే నేను కాలేజ్కి వెళ్ళినా కదా, ఇప్పుడు కాలేజ్ లో చాలా చూస్తాం. యుఎస్ యాక్టింగ్ కాలేజ్కి వెళ్ళినాను నేను. అక్కడ యుఎస్ లో. ఓకే, నాట్ హియర్. ఇన్ జనరల్ ఆర్ట్స్ కాలేజ్ లో కొంచెం కల్చర్ ఉంటది, స్మోకింగ్, డ్రింకింగ్, అదర్ సబ్స్టెన్సెస్ ఇట్లా ఇట్లా. ఓకే, సో అవన్నీ నేను కొంచెం చూసిన దగ్గర నుండి చూసి అలా సో చేస్తారు. నాకు అక్కడ నుంచి అవి గుర్తున్నాయి కొంచెం, లైక్ వాళ్ళ ఎట్లా బిహేవియర్ ఉంటుండే, లేకపోతే అదేంటి తీసుకున్నప్పుడు కొంచెం ఎట్లా అనిపిస్తుంది అట్లాంటివి. రీసెర్చ్ కూడా ఇప్పుడు మనకి గూగుల్ ఉంది, అవును, ఫుల్ ఎఫెక్ట్స్ చదివేయచ్చు. ఎందుకంటే చాలా హార్ష్ డ్రగ్స్ ఉన్నాయి మూవీలో. మనం సిగరెట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయకూడదు, ప్రాక్టీస్ చేస్తే ఇంకేమన్నా ఉందా? సో అట్లా ఆన్లైన్ రీసెర్చ్ చూసిన నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇంకా సార్ తో పాటు 1-on-1 ఫుల్ డిస్కషన్స్ జరిగేవి. నాకు యూట్యూబ్ లో ఎవడన్నా ఇట్లా ఇది ఈ సర్టన్ డ్రగ్ తీసుకొని ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటే నేను వాట్సాప్ లో సార్కి పంపించేస్తాను. సార్ చూసి ఇగో దీంట్లో నుంచి ఇవి మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, ఇట్లా మేము మాట్లాడుకుంటుండే బాగా. ఓకే, కానీ ఐ థింక్ అన్ని రోజులు ట్రావెల్, మొత్తం ఎన్ని రోజులు ట్రావెల్ విత్ సార్ గుణ సార్? 1+ year. 1+ year ట్రావెల్ చేసావు, చాలా దగ్గరుండి. బిఫోర్ స్టార్టింగ్ ద సినిమా అండ్ ఆఫ్టర్ ద సినిమా టిల్ ఓటీటీ వరకు యు ఆర్ లైక్ చాలా క్లోజ్ గా ట్రావెల్ చేసావు కదా. వాట్ యు లవ్ మోస్ట్ ఇన్ గుణ సార్? ఒక 3 క్వాలిటీస్ చెప్పండి. ఏం చెప్తా? నెంబర్ 1 అంటే ప్యాషన్, సినిమా మీద ప్యాషన్. మనం అందరు మూవీ లవర్స్ అనుకుంటాం, కానీ ఆ లెవెల్ వేరే. నేను ఇవన్నీ చూడలే. దిస్ వరల్డ్ ఇస్ మూవీస్, దట్స్ వెరీ ఇన్స్పైరింగ్. నెంబర్ 2 ఆ ఫోకస్. ఇంకా సెట్ మీద వేరే ముచ్చట్లు, తిన్నావా, ఏం తిన్నావు, ఈ అసలు ఎక్స్టర్నల్ టాపిక్సే లేవు. వచ్చినమా పని అంతే. ఇంకొకటి ఏంటంటే ఒక సర్టన్ సీరియస్నెస్ ఉంటది సర్ చేసే వర్క్ లోనే. అట్లా ఉంటే చుట్టుపక్కల కూడా అందరు సీరియస్ గా ఉంటారు, ఎందుకంటే మనం ప్రిపేర్డ్ గా రావాలా. ఎందుకంటే సార్ అంత ప్రిపేర్డ్ గా వస్తున్నారు, ఇంకా ఆయననే అంత ప్రిపేర్డ్ గా ఉంది, మనం ఏ లెవెల్ లో ఉండాలా అనే ఈ ఎన్వైరన్మెంట్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. వర్క్ బాగా జరుగుతుంది. అయితే ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పండి. నీలిమా గారు ఎలా చూసుకునేవారు ఏంటి, అండ్ మీ దాకా ఎలాంటి ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చారంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు? లైక్ ఎవ్రీడే దే యూస్ టు కమ్, సెట్ కి వచ్చేవారా, చూసేవారా ఏంటి అంటే? ఎవ్రీడే సెట్ లో ఉండేవారు అండ్ దే ఆర్ వెరీ ఇన్వాల్వ్డ్. స్టోరీలో కూడా చాలా ఇన్వాల్వ్డ్ ఉంటుండే నీలిమా గారు, యుక్తా గారు, రాగిణి గారు. బికాస్ దే ఎవ్రీవన్ డిఫరెంట్ ఏజ్ బ్రాకెట్ కదా, అందరు వాళ్ళ ఒపీనియన్స్ ఇస్తుండే స్టోరీకి. అట్లా అంతా నాకు గుణ సార్ చెప్పారనమాట. నేనైనా కొన్ని సార్లు ఖర్చు తగ్గిద్దామని చూస్తే అసలు వాళ్ళు వినేవారు కాదు నా మాట. లేదు లేదు దీనికి ఇంత కావాలి కదా, మేము ఎంత పెడతామా అని చెప్పి అనేవారు. అంత స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్స్ మాకు అని చెప్పి చెప్పారనమాట. దట్ వాజ్ లైక్ టూ గుడ్ అనిపించింది. ఒక ఫ్యామిలీ అంతా ఉండి. అవును, ఎందుకు నువ్వు నాకు అడ్వాన్స్ ఎంత ఇచ్చారు చెప్పలే? మళ్ళీ చెప్తా. సో ఫ్యామిలీ అంతా ఉండి చెయ్యడము అండ్ వీళ్ళందరిని చూసాక వాట్ యూ ఫెల్ట్, హౌ లక్కీ యు ఆర్ అని అనిపించింది? 100%. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఖర్చు గురించి ఆలోచించలేదు, ఏం ఆలోచించలేదు, ఎవరు భయం బ్యాక్గ్రౌండ్ లేరు పెట్టుకున్నారు. అంటే ఎంత ఆనెస్ట్ గా సినిమా తీసినారో ఇమాజిన్ చేయండి. అప్పుడు సెట్ లో ప్రతిరోజు మేము ఎంత బాగా పనిచేస్తుండేనో ఇమాజిన్ చేయండి. దాంతో పాటు నన్ను వాళ్ళు ఎన్ని స్టార్ ని చూసుకున్నట్టు చూసుకున్నారు. మళ్ళీ నాకు సెకండ్ సినిమా కూడా అట్లా ఉంటుందో లేదో కూడా తెలియదు నాకు. అంత బాగా చూసుకున్నారు, నాకు అన్ని నేర్పించినారు. లైక్ ఒక బేబీని రేస్ చేసినట్టు. నాకు ఫీల్డ్ అంతా కొత్త కదా, లైక్ ఏంటి ఎట్లా చేయాలి, ఇదేంటి అదేంటి మొత్తం అన్ని దగ్గరుండి నేర్పించినారు. వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్లీ నేర్పించడానికి, బట్ దట్ ఈస్ దేర్. అయితే బిఫోర్ వర్కింగ్ విత్ గుణ సార్, వాట్ ఆర్ ద మూవీస్ యూ వాచ్డ్ గుణ సార్స్? అంటే ఏం చెప్తా, సార్ని కలవగానే యాక్చువల్గా మనకున్న అలవాటు ఏంటంటే ఎవరైనా సరే, ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారంటే, సార్ మీ సినిమాలు ఏ చూసో అవి చూసో, అది నాకు ఇష్టం సార్, ఇది నాకు ఇష్టం సార్ అని, విచ్ వీఆర్ యూస్ టు టెల్ వెరీ జనరల్లీ, అది హ్యాపెన్స్ అది. సో సార్ని కలవగానే ఫస్ట్ వర్డ్ ఏం చెప్పావు? ఏ సినిమా చూసానని చెప్పావు? అయ్యేమన్నా చెప్పావా, అసలు చెప్పలేదా? చెప్పిన, ఎందుకంటే నాకు ఒక్కడు చాలా ఇష్టం మూవీ. దాంతో నాకు ఒక స్పెషల్ లింక్ కూడా ఉంది. ఎందుకంటే అది 2003లో ఎప్పుడో రిలీజ్ అయింది. నేను 2003లో పుట్టినా. 2000 అప్పుడు మా అది ఫిబ్రవరిలో ఎప్పుడో రిలీజ్ అయింది. 2003లో నేను ఏం చేస్తున్నా తెలుసా? 3rd class చదువుతున్నాను నేను. I'm studying 3rd class. Okay. సో ఒక్కడు రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ ప్రెగ్నెంట్, ఐ వాజ్ ఇన్ మై మామ్స్ బెల్లీ. సో మా మమ్మీ డాడీ ఎక్కువ మూవీస్కి వెళ్ళేవారంట సాయంత్రం, లైక్ వాళ్ళ టీచింగ్ జాబ్ అయిపోయినాక
సినిమాకి వెళ్ళిపోయేవారు. ఆ. అట్లా ఒక్కడికి వెళ్ళినప్పుడు నేను కడుపులో తన్నానంట. ఓ అది నాకు ఇది విషయం ఎప్పుడు చెప్పిండ్రు, నేను కాంట్రాక్ట్ ఇచ్చిన సైన్ చేసిన రోజు చెప్పిండ్రు. ఓకే. ఇదే డైరెక్టర్ సినిమా చూస్తున్నప్పుడు నువ్వు కిక్ చేసినావు స్టమక్ లో, ఇప్పుడు ఆయన సినిమాలో నువ్వు వర్క్ చేస్తున్నావు అనేది. అట్లా లింక్ ఒకటి ఉంది. 2003 మొత్తానికి చాలా చాలా లింక్స్ ఉన్నాయి, చాలా డాట్స్ ఉన్నాయి కనెక్ట్ చేయడానికి. ప్లస్ షెడ్యూల్ గ్రాఫ్ లో ఒకసారి నేను ఒక్కడు రిలీజ్ అయితే పోయినా థియేటర్ కి. ఒక్కసారి అందరూ అట్లా అరుస్తుంటే, భూమిక గారు వచ్చినప్పుడు లేకపోతే ఇట్లా ఆ సినిమా ఉన్నప్పుడు నాకు అంటే డైలీ వాళ్ళతో పని చేసి ఎక్కడో కొంచెం నార్మల్ అయిపోతుంది కదా మనకి. అది ఒక్కసారి నాకు అది ఒక రియాలిటీ చెక్ లాగా అయింది. అమ్మా ఇంత పెద్ద పీపుల్ తోట ఉండేది అని, ఇంత పెద్ద డైరెక్టర్ తోట వర్క్ చేసేది అని. అట్లా అంటే మరి భూమిక గారితో వర్క్ చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ నువ్వు చూసావు కదా ఒక్కడు. సో భూమిక గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఆవిడ ఎంత అంటే లైక్ ఎలాంటి టిప్స్ ఇచ్చారు ఏంటి? షీస్ వెరీ స్వీట్. చాలా ప్రెస్ మీట్ లో ఆల్మోస్ట్ మాట్లాడుతూ ఏడ్ చేశారు ఆవిడ. చాలా సెన్సిటివ్ గా, చాలా స్వీట్ గా, చాలా హంబుల్ గా మాట్లాడతారు ఆవిడైతే. సో ఇప్పటికీ అలాగే ఉన్నారు, మాకైతే ఏం చేంజ్ కనపడలేదు. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ ఫైండ్ ఇట్ అవుట్? అక్కడే ఏం ఫైండ్ అవుట్ చేసావు? ఎంత నీకు సపోర్టివ్ గా ఉన్నారు అంటే ఏం చెప్తావు? ఎక్స్ట్రీమ్లీ. ప్లస్ మీరు అన్న క్వాలిటీస్ అన్ని ఉండే. సూపర్ స్టార్ అనే ఫీలింగ్ రాదు అసలు. ఒక ఫ్రెండ్ లాగా దగ్గరుండి చాలా స్వీట్ గా మాట్లాడి మేము ఫుల్ ఫ్రెండ్స్ అయిపోయినాం. నాకైతే ఒక మదర్లీ ఫీలింగ్ వచ్చేది మ్యామ్ చూస్తే ఒక టైం తర్వాత. ఈవెన్ చాలా చాలా బాగుంటుంది అనమాట బాండింగ్ సీన్స్ కానీ నేను చూసిన. యుల్ హ్యావ్ దట్ కోపం, ఆవిడకి ఆ కోపం ఉంటుంది, కొడుకు పాడవద్దు అని చెప్పేసి ఆవిడకి ఉంటుంది. అంటే నిజంగా మదర్స్ ఎంత స్ట్రగుల్ అవుతారా ఇలాగా లైఫ్లో ఇలా స్పాయిల్ చేసుకుంటే. స్ట్రిక్ట్ మామ్స్ చాలా తక్కువ ఉంటారు. అందరూ నా కొడుకు బాగుండు అనుకుంటారు కానీ అవతల వాళ్ళని ఏమవుతారు అన్నది లేదు. పర్టికులర్లీ ఐ లవ్ దట్ సీన్. అంత ధైర్యంగా ఆ అమ్మాయి ఉంది, నువ్వేంట్రా పిరికోళ్ళ చచ్చిపోతున్నావు, నువ్వు జీవితాంతం చస్తూ బతకాలి అని చెప్పేసి అంటారు చూసావా. దట్స్ వేర్ షోస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళ మదర్, న్యాయం వైపు ఎంత స్ట్రాంగ్ గా పోరాడుతుంది అని చెప్పేసి. సో ఈ సీన్స్ అన్ని వర్క్ షాప్స్ మీరు ఒక్కలే చేశారా లేదంటే విత్ మ్యామ్ వాళ్ళతో ఏమన్నా కలిసి ముందు సీన్ ప్రాక్టీస్ చేయడానికి కుదిరిందా? ఎందుకంటే దే ఆర్ ప్రూవెన్ యాక్టర్స్. సో మీరు ఎర్లీ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి సో ఎలా ఇది చేశారు? ఎవరెవరితో ప్రాక్టీస్ చేశారంటే? వర్క్ షాప్ భూమిక గారితో జరగలేదు, మా ఫ్రెండ్స్ తోటి, సార్ తోటి, ఫ్రెండ్ గ్యాంగ్ తోటి జరిగింది సీన్స్ కోసం. భూమిక గారు ఏంటంటే తనే కొంచెం ఎక్కువ స్పెషల్ ఇంట్రెస్ట్ లాగా నన్ను బయటికి తీసుకెళ్లేవారు లంచ్ కి, కాఫీకి, ఇట్లా. నేను భూమిక గారు పోతున్నా అనే ఫీలింగ్ నేను పోతుంది. బట్ అది రిపీటెడ్ గా జరిగేసరికి ఎక్కడో మేము కొంచెం క్లోజ్ అవుతారు కదా, అది ట్రాన్స్లేట్ అయింది. సో మేము మ్యామ్ తో ఇప్పుడు ముందే సీన్స్ ప్రాక్టీస్ చేయలే కానీ ఆ రిలేషన్షిప్ ఫార్మ్ చేసుకున్నాం. ఓకే, దాన్ని బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేశారన్నమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యూ వర్క్ విత్ బోత్ డైరెక్టర్స్. ఇంకో డైరెక్టర్ సో సార్ తోటి సీన్స్ అవి ఉన్న మామూలు సీన్ లా బిర్యానీ తిను, ఆయన ఏమో స్మూత్ గా చెప్తారనమాట, బిర్యానీ తిను, ఇంకొకటి తిను, ఇంకొకటి తిను, ఇంకొకటి తిను అని చెప్పి. నిజంగా ఆ రోజు ఎన్ని బిర్యానీలు తిన్నావు? 3.5 4 అయినాయి ఆల్మోస్ట్. 5లో 4 బిర్యానీ అయితే 3.5 అయితే ఫుల్ అయిపోయింది. ఎందుకంటే ఒక 22 hours ముందు ఏం తినలే. మాకు తెలుసు రేపు ఆ సీన్ షూట్ చేయబోతున్నాం అని సార్ చెప్పినారు. ఆకలి మీద రా ఏం తినకు అని. ఇంకా నిజంగానే అన్ని తిన్నాం అని తిన్నాం. అంటే అందులో కనిపించిన స్ట్రగుల్ అదంతా నిజమే. అంటే కొంచెం యాక్టింగ్ చేస్తాం, ఆల్మోస్ట్ ఒక బిర్యానీ తినడానికే ఫుల్ అయిపోతుంది ఇప్పుడున్న పొజిషన్ లో జనాలకి. బికాస్ ఆఫ్ దిస్ హెల్త్ మొత్తం డైట్ అన్ని మార్చేసుకున్నారు, ఫుడ్ హ్యాబిట్స్ మార్చేసుకున్నారు కాబట్టి అంత ఒక బిర్యానీ కూడా తినలేరు. అలాంటిది 3 బిర్యానీలు 3.5 బిర్యానీలు తిన్నా అంటే తోపే. దెబ్బకి తర్వాత బిర్యానీ తినాలంటే విరక్తి వచ్చేలేదా? మళ్ళీ ఇప్పుడు నార్మల్ కదా, బ్యాక్ టు నార్మల్. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. క్రేజీ. అయితే ఇంకొకటి ఇందులో కొంచెం ఫైట్ సీన్స్ కానీ ఆ బైక్ చేసింగ్లీ కానీ ఉన్నాయి. సో అవన్నీ చేసినప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు అంటే ఏం చెప్తారు? నాకు యాక్చువల్లీ బైక్ రైడింగ్ రాదు. సార్ కాంట్రాక్ట్ సైన్ చేసే టైంలో అడిగినారు, అంటే ఇట్లా అడగలే, ఇట్లా బైక్ ఇవి ఉంటాయి, చేజ్ సీన్స్ ఉంటాయి ఇంపార్టెంట్ అంటే. అప్పుడు నాకు ఓకే సార్ అని అన్నా కానీ, ఎందుకంటే నాకు ఒక భయం, రాదు బైక్ అంటే మళ్ళీ ఇప్పుడు అందుకు వెంటనే నేను ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్ బైక్ ఒకటి ఉంటే తీసుకొని ప్రాక్టీస్ చేసుకొని బాగా నేర్చేసుకున్నాను. కార్ వచ్చా?
కార్ వచ్చు కానీ బైక్ రాదు. ఇంట్లో స్కూటీ ఉండే కార్ ఉండే, బైక్ లేకుండే, బైక్ క్రచ్ లేదు. ఓకే, ఆ దెబ్బకి వెంటనే నేర్చేసుకున్నా, వచ్చేసి అలా వచ్చేసింది అనమాట. చాలా నేర్చుకున్నా అయితే యూఫోరియా సినిమా పేరు చెప్పి. బట్ స్టిల్ నీకు ఎప్పుడు ఈ టైటిల్ అయితే నీ జీవితం మొత్తం వెంటాడుతూనే ఉంటది అంటాను నేను. ఎందుకు చెప్పు? ఏ టైటిల్? యూఫోరియా. యూఫోరియా ఇస్ లైక్ అనుకుంటున్నాం అలా ట్రాన్స్ లో ఉంటున్నారనేనా దాని మీనింగ్? అంటే ఒక ఎక్సైటెడ్, ఒక హ్యాపీ ట్రాన్స్ లో ఉన్నారనే కదా మీనింగ్. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్, బేబీ స్టెప్స్ వేసో. నెక్స్ట్ ప్రాజెక్టులన్నీ అలాగే ఉంటాయన్నా యూఫోరియాలో నువ్వు ఉండకూడదు. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎప్పుడు నీకు అది ట్రావెల్ చేస్తూ ఉంటుంది అని చెప్పాను అన్న. అయితే ఇంకా చాలా మంది కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు ఇందులో. సారా అలీ ఖాన్ కావచ్చు, సారా అర్జున్ కావచ్చు. సో తనతోటి ఆల్రెడీ యాస్డ్ యూ బిఫోర్ అడిగాను కాబట్టి నేను కొంచెం లిమిట్ చేసిన. బట్ ఇంకొక సీన్ నువ్వు ఎక్కడ సర్ప్రైజ్ చేసావు అసలు? లిటరలీ ఐ క్రైడ్. నిజం చెప్తున్నా, నాకు ఏడుపు వచ్చింది. ఎక్కడ చెప్పు? క్లైమాక్స్. ఎస్, ఆబ్వియస్లీ. అంటే నువ్వు ఆ టెన్షన్ పడుతూ, ఆ పెదాలు కదుతూ, ఆ చెప్పలేని సీన్ చూస్తుంటే ఒక్క నిమిషము ఇంత చేశాడు కదా వీడిని ఎందుకు క్షమించాలి అన్నది మానేసి, అరే వీడు ఇంత పశ్చాత్తాపడుతున్నాడు పాపం అన్న ఫీలింగ్ తెచ్చా తెలుసా. యూ రియల్లీ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అక్కడ. అంటే నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది, ఇంత బాగా పుల్ ఆఫ్ చేసావు అని చెప్పి. నేను యాక్చువల్ సార్తో చెప్పా, సార్ అక్కడ ఒక లుక్ ఇచ్చింది సారా, వీడు ఇప్పటికే చాలా ఇదవుతున్నాడు, వీడిని ఎందుకు ఇలా చేయడం, చేంజ్ అయ్యాడు కదా, హీఈస్ ఇన్ టు ఏ గుడ్ ఇంటెన్షన్ కదా అని ఒక లుక్ ఇచ్చింది సార్. దట్ వాజ్ లైక్ బ్రిలియంట్ అని చెప్పాను నేను సార్ తోటి. ఆ సీన్ చేసినప్పుడు ఎన్ని టేకులు తీసుకున్నావు అసలు? అండ్ ఆ సీన్కి ఎలా ప్రిపేర్ అయ్యావు అంటే ఏం చెప్తావు? ఆ సీన్ సింగిల్ టేక్, సింగిల్ టేక్. సూపర్. ఆ మొత్తం బ్లాక్ అంతా కూడా 2-3 hours లో షూట్ చేసేసినాం మేము. ఇది కూడా సెకండ్ టేక్ అంటూ లేదు. ఆ రోజు తెలుసు నాకు ఆ సీన్ ఏంటని, సార్ ఎక్స్ప్లెయిన్ చేసినారు క్లియర్ గా. ప్లస్ నా కోసం అని సినిమా అంతా క్రోనలాజికల్ ఆర్డర్ లో షూట్ చేసినాం. ఇప్పుడు ఫస్ట్ నాది 17 years పోర్షన్ ఉంటుంది, ఫస్ట్ అదే చేసినాం. అది చేసి 2 నెలలు గ్యాప్ తీసుకొని గడ్డం పెంచి మళ్ళీ ఆ పోర్షన్ షూట్ చేసినాం. లేకపోతే షూటింగ్ కి కరెక్ట్ ఫాస్ట్ గా చేయాలంటే ఫస్ట్ గడ్డము హెయిర్ ది చేసేసి వెంటనే షేవ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అట్లా చేయలే, అన్ని ఆర్డర్ లో వెళ్ళినాను. అండ్ అప్పుడు నాకు యాజ్ విఘ్నేష్ నాకు అన్ని ఎక్స్పీరియన్సెస్ అయినాయి నిజంగా కదా. లైక్ నా బాడీకి గుర్తుంది, నా ఫిజికల్ మెమరీకి. అవన్నీ లాస్ట్ లో గుర్తు తెచ్చుకొని ఒక్కసారి సారా చూసేసరికి నిజంగా అందుకు ఎమోషన్ సూపర్. అసలు నువ్వు ఎలాగో ప్రాపర్ తోప్ బ్రైట్ స్టూడెంట్ వే కాబట్టి ఆ కైనటిక్ ఎనర్జీలు డిఫైన్ చేయమన్నా ఈ చేయమన్నా చెప్పేస్తావు గుర్తుపెట్టుకుని, అంతేనా? ఇప్పుడు గుర్తుందా డిఫైన్ కైనటిక్ ఎనర్జీ అంటే? ఇప్పుడు గుర్తుందా? కదిలేటప్పుడు ఎనర్జీ అంటారు కదా, పొటెన్షియల్ ఎనర్జీ. సో అండ్ గౌతమ్ సార్ తోటి స్క్రీన్ షేర్ చేసుకోవడం, హౌ యూ ఫీల్? సార్ ఏమన్నా టిప్స్ అడిగావా? సార్ ఏమన్నా టిప్స్ ఇచ్చారా? ఎప్పుడు ఏం లేదు, నేను అడిగింది లేదు, సార్ ఇచ్చింది లేదు. కానీ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండే. ఆయన మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, ఎక్కువ మాట్లాడారు. ఫస్ట్ డే షూటింగ్ అయిపోయినాక వచ్చి ఇట్లా గుడ్ జాబ్ డా అని వెళ్ళిపోయిండు. దానికి మించి ఎక్కువ మాట్లాడలే. వెళ్ళి ఒకసారి ఫోటో దిగినా, అది షూటింగ్ చేసుకున్నాం, అయిపోయింది అంతే. బిర్యానీ సీనప్పుడు సార్ కూడా పాపం అనిపించింది, ఎందుకంటే ఆయన చెప్తున్నారు కదా తిను 1 more 4 5 అని ఆయన చెప్తున్నారు కదా. అండ్ ఇది భూమిక గారితో సీన్స్ కొన్ని అన్నాను కదా, ఐ మెన్షన్డ్. సో ఆ తర్వాత ఆవిడ ఎడిట్ అయిపోవడము, ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోవడం, ఇవన్నీ సో చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ అయినాయి. వన్ బ్యూటిఫుల్ మెమరీ విత్ ఆల్ ఆఫ్ దిమ్. వీళ్ళందరితో నీకు ఒక బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేసుకోమంటే ఏం షేర్ చేసుకుంటారు? బ్యూటిఫుల్ మెమరీయా? భూమిక గారు అయితే బయటికి తీసుకెళ్లారు. ఓకే, దానికి అంటే నాకు క్లైమాక్స్ చాలా బ్యూటిఫుల్ మెమరీ ఆ షూటింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే అందరూ నిజంగానే ఆ ఫీల్ అవుతున్నాం. గ్లిసరిన్ ఏం వాడలే ఆ రోజు. నిజంగా భూమిక గారు నిజంగా ఏడుస్తున్నారు. అక్కడ మా కో డైరెక్టర్స్, ఏడీస్ నిజంగా ఏడుస్తున్నారు. ఆన్ సెట్ లోనూ ఏడ్చారు చాలా మంది. చూస్తున్నాం మేము కూడా. నిజంగా అసలు విఘ్నేష్ భలే అనిపించింది తెలుసా శ్రీనివాస్. నేను నిజంగా ఎంత మంచి సినిమా, అసలు జనాలు ఎందుకు థియేటర్లో చూడలేదు అని అనిపించింది నాకు. లిటరలీ కోపం వచ్చింది బాగా జనాల మీద, ఇంత మంచి సినిమాని ఎందుకు చూడలేదు అని. అయితే నాకు ఆ క్లైమాక్స్ రోజు బ్యూటిఫుల్ మెమరీ, ఎందుకంటే అందరూ ఆ రోజు హ్యాపీగా ఉండే. లైక్ ఇంపార్టెంట్ సీన్ బాగా వచ్చింది అనే హ్యాపీనెస్ ఉండే అందరిలో. ప్లస్ ఆ రోజు ఆల్ ఆర్టిస్ట్ ఉండే, గారు, సారా, గౌతమ్ గారు అందరూ ఉండే. సో ఒక మంచి మెమరీ, మంచి ఫ్యామిలీ సమ్ మూవీ లాగా అందరూ ఎవరు మిస్ అవ్వకుండా. Congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos.